స్ట్రైట్ చేసుకుంటే ఉప్పు తగ్గుతుంది అలా చేసుకుంటే కరెక్టే ఇక్కడ అలా చిన్నది ఎంతసేపు చేసుకుంటారు తీయండి, తలుపు తీయండి, యువతలకే వేయండి. ఎందుకంటే ఇటు పైపులు యువతలకు వస్తాయి, తిరగాలి. మన టర్నింగ్ స్ట్రైట్ కాదు కదా. ఎంత ఉంది మొత్తం? 4 feet ఉందా? 4.5. ఇది ఎంత ఉందో చూడండి. 3.5. 3.5 ఉందా? ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది. 3.5 వచ్చిందా? అయితే ఆ చివరికే వేసుకోవాలి వాళ్ళు. స్టాండ్ అటు అటు ఒక ½ feet వదిలేయండి. ఈ లెవెల్ చూసుకోండి, ఈ ఏసీ లెవెల్లో రావాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. పైన అద్దె నుంచి కొలవండి, కింద నుంచి అక్కర్లా. మా పైనుంచి అక్కడి నుంచి కొలిస్తే సరిపోద్ది. కింద సమానంగానే ఉంటుందిగా. ఎంత ఉంది? 38, 37, 34. 34.5 3 అడుగులు రాలేదుగా. అదే 30. అదే అక్కడ పెట్టుకోండి మార్కింగ్. అది దాందేగా పైపులు. ఏమైంది? మీరు పెట్టడం తప్పు, పైపు సరిగ్గా పట్టుకోకపోతే ఎక్కదు. పైపు పెట్టడంలోనే ఉంటుంది. అక్కడ పైప్ తిన్నగా లేకపోతే, బెండింగ్ కరెక్ట్గా లేకపోతే ఎక్కదనమాట. అది తెలియాలి. ఇప్పుడు ఎక్కేస్తుంది. మీరు పైప్ పట్టుకోవడంలోనే ఉంటుంది అక్కడ. అది అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపుని ఈ చివరి చేయకూడదు, అక్కడ మీ చేతి దగ్గర, అక్కడ ఆ వంపు దగ్గర, కిందకి అక్కడ దాంతో పాటు వంగాలి పైపు అటు ఆ మూల. అది అక్కడ ఆ కొంచెం చెయ్య అది వంచకూడదు, కొద్దిగా యువతలు వేసుకొని చెయ్య. అది అక్కడ కిందకు వంగాలి లైట్ గా. అక్కడ పైన కదలకూడదు, పైన కదులుతుంది. అది కొద్దిగా చాలు. కొద్దిగా అలా ఉంచుకుంటారండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఉండాలి పైపింగ్ చేస్తే. అక్కడ ఏంటంటే పైపు ఆడ్డు ఉంటాయి కదా పాతవి, చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, అడ్జస్ట్ ముందు ఇక్కడ సరిపడా చూసుకుని ఆ తర్వాత ఉంచుకోవచ్చులే, మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 1/4 దానికి సమానంగా పెట్టేసుకోండి, సరిపోద్ది. దాంతో పాటుగా అట్ట పైపింగ్ చేస్తే నీట్గా ఉండాలన్నమాట, మనం ఎక్కడ చేసినా. అది అడ్జస్ట్ చేస్తే చక్కగా అట్ట. అది కిందకు పైకి చేస్తే అది అట్ట ఉండాలి నీట్గా. అది బాగుంది చూసారు ఇప్పుడు. ఇక అట్ట మీరు ఎక్కడికి వెళ్ళినా, పైన అయినా రౌండ్ అయినా కొద్దిగా ఓపిక్గా ఉంచుకోవాలి. అంటే కాస్త గాలి కొట్టుకుని తర్వాత అప్పుడప్పుడు చేయడమే ఉంది, ఎలా ఉన్నా సెట్ అయిపోద్ది. తర్వాత గాలి బోలి వచ్చినప్పుడు ఆ పైపులు ఏమి ఎటు కదిలిపోకుండా ఊరికి ఇలా వదిలేయకుండా కలిపి టేపేస్తే ఏమవుతుందంటే చిన్న పైపు గాలికి ఊరికి ఊగి అట్ట మీరు ఫ్లేరింగ్ దగ్గర లూజ్ వచ్చి లీక్ అయిపోద్ది. అదే డబల్ పైప్ తో పాటు టేపులు వేసినా, ట్యాగులు వేసినా సేఫ్టీగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. అది అలా
చిన్న రెంచి ఇటు వేసుకోవాలంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. పైకి తిప్పేయండి రెంచిన అది మీకు అట్లా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది అన్నమాట. ఎటు వేసుకోవాలి, మనకి ఎటు వేసుకుంటే బాగుంది, వీలు బట్టి చూసుకోవాలన్నమాట. అది వేసారు కదా కొలతలు. హోలీ కొలతలు అక్కర్లా, ఇంకొద్ది కిందకు దిగాలండి. మాలు కొలత తేడా వచ్చిందండి. అదే అదే అవునవును అదే కొద్ది తగ్గించుకోవాలి. అదే ఇప్పుడు పైన పెట్టారు కదా అక్కడ లైన్, అలా అదేగా లైన్, దానికి ఒక పావు తగ్గించండి సరిపోయింది. అంటే దాని కింద వేసుకోండి సరిపోద్ది కొద్దిగా స్టాండ్. ఇంకొద్ది కింద ఏంటిది లెవెల్ రాదా? ఎందుకు రాదు? అవును, అది లోపలికి వెళ్తుంది, ఇక్కడికే ఎక్కుద్ది, ఇక్కడికి ఎక్కుద్దిగా. అది మీరు కొద్దిగా కిందకేయండి, కిందకి ఇంకొద్ది తగ్గియాలి. ఇంకొద్ది అటు తగ్గట్లా, అసలు మీరు తగ్గిట్లా. అది సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని లెవెల్ చేయండి కరెక్ట్గా. వంకర ఉంది మీకు, ఈ స్టాండ్ చూడండి తప్పు ఉంది, క్రాస్ పెట్టారు. లెవెల్ వేసుకోండి, లెవెల్ వేస్తే అప్పుడు వస్తుంది మీకు. లెవెల్ ఉండి హుసేన్ గారు అంటే ఎటు రావాలి? అటు డౌన్ అవ్వాలిగా. ఈ గీత మీద పెట్టండి, ఈ గీత ఎటు ఇటు డౌన్ అవుతుంది. అది చాలు, సరిపోయింది అంతే. అట్టేయండి ఆపోజిట్, అటు రావాలి. అది వాటర్ అటే కదండి వెళ్ళేది, అందుకని అటు డౌన్ ఆ గీత మీద పెట్టుకుంటే చాలు. ఆ బబుల్ అనేది గీత మధ్యలో వస్తే చాలు. ఇప్పుడు మధ్యలో ఇక మీరు పెట్టేసుకోండి పెన్సిల్తో మొత్తం. అక్కడ కాదు పైన, అది అక్కడ ఆ చివర ఈ చివర ఏంటి చాలు. అంటే మాలు దానికి ఎక్కువ ఉన్నాయి కదా, మనకు అన్ని అక్కర్లో ఆ చివర ఈ చివర వేస్తే సరిపోయింది. అది అక్కడ ఒకటి జరిగింది, చూసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ అక్కడ వేసేయండి చాలు. మిడిల్లో ఎప్పుడు మిడిల్లో హోల్ వేసుకుని తర్వాత చూసుకోవాలి లెవెల్. ముందు మిడిల్లో హోల్ వేసేయాలి, అప్పుడు ఇక మనం ఫ్రీగా చూసుకోవచ్చు, తేడా అంటూ రాకుండా. కిందకి స్లోపు వాటం పెడతాం అంతేగా. మరి పైకి పెట్టామనుకో నీళ్ళు ఎలకొద్దు. బాక్స్ ఇవతల్లా అయిపోయిందా? బిగించారా? బిగితే పంపు పెట్టండి, మరేంటి కూర్చుంటారు? వ్యాక్యూమ్ ఏ పనులు ఆ పనులు చేయటమే, టగటగలాడించాలి. ఆయన చేస్తా ఉంటే ఏం చేస్తారు? మీరే చేసింది ఇప్పుడు అదంతా. ఆయన చేస్తా ఉంటాడు. ఏదండి ఎక్కువ? ఏంటిది? కాదులే, సరిపడానే పెట్టారు. స్టాండ్ ఎక్కడికి వచ్చింది మామూలుగా? ఇప్పుడు మీకు లెంత్ ఇటు ఎక్కువ ఉంది కదా, ఈ లెంత్ కొలిచారు కదండి మీరు. స్టాండ్ కాడి నుంచి పెట్టారండి, అదేంటి అటు కొలుతున్నారు? అక్కడ కొలుతున్నారు అంతేగా. రైట్. పర్లే, వచ్చినా పర్లేదు, ఎందుకంటే అటే గ్యాప్ ఎక్కువ ఉండాలిగా. వేరే దానికి పెట్టండి, మీరు ఓ దానికి పెట్టుకుని అదో దానికి పెడితే సరిపోద్ది. సెంటర్ రోల్ వేయండి. చాలు, కరెక్ట్ గా అంగుళం పాతికి వేయండి. ఎంత వేస్తున్నారు బిట్ చూపించండి నాకు. వెరీ గుడ్, అంతే. రాల్ ప్లగ్ అంత ఉండాలి అంతే. అంగుళం స్క్రూ అంగుళం పాతి వేయాలి. ఒకటి చాలు ముందు, మిగతా తర్వాత వేయండి.
ముందు లెవెల్ చూసుకోరా, ఒక స్క్రూ వేసుకుని లెవెల్ చూసుకోవాలి ఎప్పుడైనా. అన్నీ ఒకసారి వేయకూడదు, ఎందుకంటే తేడా వస్తాయి మీకు, ఏదో రోజు తేడా వచ్చేస్తాయి. ఆ గ్రీన్ రాల్ ప్లగ్లు ఉంటాయి, అందులో లేవు, కవర్లో ఉంటాయి చూడండి. కవర్లో స్క్రూలు ఏమో స్టార్ స్క్రూలు ఇందులో ఉంటాయి, ఆ గ్రీన్ రాల్ ప్లగ్లు కవర్లో ఉంటాయి. ఉన్నాయా లేవా? స్క్రూలు అయితే ఉంటాయిలే కానీ రాల్ ప్లగ్లు లేవనుకుంటా. ప్రెజర్ పెడుతున్నారా? ఉందా గ్యాస్? ఎంత ఉంది? ఏంటి అక్కడ లీక్ అవుతుంది? ఎంత ఉందా గ్యాస్? 60. ఏంటి సౌండ్ అంత వస్తుంటే అట్లాగే వదిలేసి కూర్చున్నారు ఎందుకు? రివర్స్ వేసుకోండి, రివర్స్ రెంచి అది కాదండి. రివర్స్ అంటే ఇటువైపే కింద వేసింది మీరు పైకి వేసుకోమని రెంచిని, అది ఎందుకంటే మీకు పట్టదు కదా, అది అలా. రెంచ్ కిందకి వేయాలి, పైకి మామూలు కింద వేయాలి రెంచి, ఇటు వేయాలి, మీ కింద పక్క వేసుకోవాలి రెంచి. అది తీసేస్తున్నారా? ఏ టెఫ్లాన్ వేద్దామనా? ఓకే. ఎక్కడ లాక్ చేశారు? వేసారా? రైట్. అయితే లీక్ అవుతుందనా? గ్యాస్ ఉందిగా, చేశారుగా మొన్న లాక్ చేయలే గ్యాస్ పంప్ డౌన్ చేసినప్పుడు అండి. ఇవన్నీ చేసినాయి మొత్తం అంతా, అందరూ వీళ్ళిద్దరు చేశారుగా అది ఇది.